ఇక అటు బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాలను బట్టి ఎన్డీఏ భారీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ వన్ సైడ్ గా బీహార్ ఎన్నికల్లో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహాగఠబంధన్ అభ్యర్థులు కొంత వెనకబడి ఉన్నారు. ప్రస్తుతం 170కి పైగా స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహాగఠబంధన్ అభ్యర్థులు 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జేఎస్పీ కేవలం 3 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం వెలువడిన ట్రెండ్ను బట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఉంది. ఆ పార్టీ 71 చోట్ల లీడ్లో ఉండగా బీజేపీ కూడా 71 చోట్ల ఆధిక్యంలో ఉంది. తర్వాత మహాగఠబంధన్లోని ఆర్జేడీ 60 స్థానాలతో 3వ ప్లేస్లో ఉంది. మొత్తానికైతే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార కూటమి దూసుకెడుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు కావడంతో ఎన్డీఏ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాగల్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నటి నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ వెనకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన ఈ స్థానం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత లోక్సభ ఎన్నికల్లో బాగల్పూర్ పార్లమెంటు స్థానానికి శర్మ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ అలీపూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వినోద్ మిశ్రాపై 3వ రౌండ్ ముగిసేసరికి ఆమె 4000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బీహార్ ఫలితాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, రేవతి, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనాన్ని సృష్టిస్తుందనే చెప్పాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 243 శాసనసభ స్థానాలకు గాను ఇప్పటికే ఎన్డీఏ కూటమి 190 పైచిలకు స్థానాల్లో లీడింగ్ అయితే కొనసాగుతుంది. మరోవైపు మహాగఠబంధన్ ఏదైతే ఉందో అది 50 స్థానాల్లో ప్రస్తుతానికి ముందంజలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇక జన్ సురాజ్ పార్టీ ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ కు సంబంధించి అది ఎలాంటి ప్రభావం చూపించలేదనే చెప్పాలి, జీరోలో ఉంది. దానికంటే అదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 3 అభ్యర్థులన్నా ముందంజలో ఉన్నారు. కానీ జన్ సురాజ్ పార్టీకి సంబంధించి మాత్రం అభ్యర్థులు ఎవరు కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. మరోవైపు మహాగఠబంధన్ కి సంబంధించి వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు, అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బీహార్ ప్రజలు అస్సలు పట్టించుకోలేదు. ఓట్ చోరీ జరుగుతుందంటూ రాహుల్ గాంధీ అక్కడ చేసిన ప్రచారం కావచ్చు, ఎలక్షన్స్ కి ముందు హైడ్రోజన్ బాంబ్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఓట్ చోరీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా అసలు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. మరోవైపు SIR సర్కి సంబంధించి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా బీహారీలు పట్టించుకోకుండా మరోసారి ఎన్డీఏకే పట్టం కట్టారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 190 స్థానాల్లో అయితే లీడ్ లో కొనసాగుతుంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని ఎప్పుడో కాజ్ చేసింది. 122 స్థానాలకు సంబంధించి 190 స్థానాల్లో ప్రస్తుతం అయితే ముందంజలో ఉంది. మరోవైపు ఎన్డీఏ తరఫున కనుక చూస్తే అలీనగర్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో అక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన మైథిలి ఠాకూర్ ముందంజలో కొనసాగుతున్నారు. ఆవిడ వయసు 25 సంవత్సరాల 3 నెలలు. నేటితోటి కనుక చూస్తే ఆర్జేడీ నుంచి వినోద్ మిశ్రా పోటీ చేస్తున్నారు. అతని కంటే కూడా 22,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికైతే ఆమె కొనసాగుతున్నారు. మరోవైపు అదే స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ తరఫున విప్లవ్ కుమార్ చౌదరి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని వెనక్కి నెట్టేసి మైథిలి ఠాకూర్ అయితే ప్రస్తుతానికి 22,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా కనుక చూస్తే ఈ బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఆధిక్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధికే ప్రజలు జై కొట్టారని చెప్పవచ్చు. అటు విపక్షాలు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నమ్మలేదు, వాటిని పట్టించుకోలేదు. అందుకు ఇప్పుడు వస్తున్న ఫలితాలే మనం ఒక ఉదాహరణగా అయితే చెప్పొచ్చు రేవతి.
నేతాజీ, అయితే ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నట్లుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? 100% ఆ బీహార్ ఎలక్షన్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చాయో దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏకి పట్టం కట్టాయి. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఆ ట్రెండ్ అన్నది కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇప్పటి వరకు అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం 192 స్థానాల్లో ఎన్డీఏ లీడింగ్ లో కొనసాగుతుంది. ఎంజీబీ ఏదైతే మహాగఠబంధన్ ఉందో గఠబంధన్ అది 48 స్థానాలు, ఇంతకుముందు 50 ఉండేది, ఇప్పుడు ఆ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ మోదీ గవర్నమెంట్ కి సంబంధించి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, వీటిని పట్లనే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్ళు తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకుని ప్రస్తుతానికైతే ఎన్డీఏకి మద్దతుగా నిలిచారని చెప్పాల్సి ఉంటుంది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 192 స్థానాల్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏదైతే ఈ ఎన్డీఏ అలయన్స్ ఉందో అది ఆధిక్యాన్ని అయితే చూపిస్తుంది. అయితే బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందంటూ రాహుల్ గాంధీ అయితే చాలా పెద్ద ప్రచారమే చేశారు. కానీ ప్రజల్లో ఈ ఓట్ చోరీ విషయానికి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపలేదని భావించవచ్చు అంటారా? 100% మనం ఆ ఓట్ చోరీ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి బీహార్ లో ఆయన చేపట్టిన పాదయాత్ర కావచ్చు, అది ఏ మాత్రం ప్రభావం చూపించలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అలాంటి ప్రభావం కనుక చూపెడితే ఖచ్చితంగా ఎంతో కొంత అక్కడ ముందంజలో మహాగఠబంధన్ ఉండేది. అటు తేజస్వికి సంబంధించిన ఆర్జేడీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అసలు ఏది కూడా అక్కడ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. స్పష్టమైన ఆధిక్యం దిశగా ఇటు ఎన్డీఏ కూటమి అయితే వెళ్తోంది. ఇటు మహాగఠబంధన్ కి సంబంధించి కనుక చూస్తే సీట్ల సర్దుబాటు నుంచి ప్రతిదీ కూడా అక్కడ గందరగోళమే నెలకొంది. చివరి వరకు కూడా వాళ్ళలో వాళ్ళకి అంటే మహాగఠబంధన్ లో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వాటి ఇట్లా సర్దుబాటు సరిగ్గా జరగలేదు. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది ఈ రకంగా ఏది చెప్పినా కూడా వాళ్ళకి అనుకూలంగా అయితే బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రావడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మరోసారి మహాగఠబంధన్ కి సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 192 స్థానాల్లో ఎన్డీఏ, 48 స్థానాల్లో మహాగఠబంధన్ అయితే ఉంది. రైట్ నేతాజీ, అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మాత్రం ఆర్జేడీ ప్రభావం కాస్త తగ్గినట్లుగా అయితే తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇంకా ఆర్జేడీకి సంబంధించి కనుక చూస్తే వాళ్ళలో వాళ్ళకి కొట్లాటలు కావచ్చు, ఇటు మహాగఠబంధన్ లో చివరి వరకు కూడా ఎన్ని స్థానాల్లో అటు కాంగ్రెస్ పోటీ చేయాలి, ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఆర్జేడీ ఎక్కడ పోటీ చేయాలన్న విషయంలో మాత్రం ఒక క్లారిటీ రాలేదు. చివరి వరకు కూడా గందరగోళం కొనసాగుతూనే వచ్చింది. వాళ్ళంతా ఒకటే అనుకున్నారు, ఎస్ఐఆర్ ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్లకు సంబంధించి ఈసీ చేపట్టిన సమగ్ర దర్యాప్తు కావచ్చు, దానికి సంబంధించిన పరిశీలన ఏదైతే ఓట్లకు సంబంధించి దాన్ని వ్యతిరేకంగా మనం అస్త్రంగా మలుచుకుని ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టుగా వాళ్ళు భావించారు. బట్ అది వర్కౌట్ కాలేదు. అలానే హైడ్రోజన్ బాంబ్ అంటూ రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్ కావచ్చు, అది వర్కౌట్ కాలేదు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అంటూ వాళ్ళు చేసిన ప్రచారం కావచ్చు, ఇవేవి కూడా అక్కడ వర్కౌట్ కాలేదు. బీహార్ ప్రజలు మాత్రం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన ఏదైతే అభివృద్ధి సంక్షేమ మంత్రం ఉందో దాని పట్లనే ఆకర్షితులు అయ్యారన్నట్టుగా అయితే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను చూస్తే మనం చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కూడా మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం 191 స్థానాల్లో ఎన్డీఏ, 49 స్థానాల్లో ఎంజీబీ, అలానే అదర్స్ 3 స్థానాల్లో వీళ్ళు అయితే ఉన్నారు. రేవతి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.